కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? సూపర్. అంత సూపర్గా మీకేమనిపించింది సార్? అంత సూపర్గా మీకేమనిపించింది అంటున్నాను. అదే అనిపిస్తుందా? ముందు జగన్ పరిపాలన కంటే ఈ పరిపాలన బాగుంది. ఓకే, వీడు కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు. ఓకే ఓకే. ఏంటి మరి ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నారు, ఆ పథకాలు అందుతున్నాయండి ప్రజలకి? మాకు అన్నీ అందుతున్నాయి. ఓకే, ఏమేమి వచ్చి ఉంటాయండి మీ వారికి, మీ కుటుంబానికి ఏమేమి అంది ఉంటాయి? అదే పింఛన్లు అందుతున్నాయి. ఓకే, రేషన్ అందుతుంది. ఇంకేమన్నా ఇంకంతే. అంటే గతంలో ఏం బాగాలేదు, ఇప్పుడేం బాగుంది? జగన్ ఉన్నప్పుడు ఏం బాగాలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చా మీకు అంతలా ఏం నచ్చింది? జగన్ ఉన్నప్పుడు పింఛన్లు అందినాయి, రేషన్ అందింది. ఓకే, ఇప్పుడు అలాగే అందుతుంది. ఓకే. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎప్పటికిప్పటికి? నేను రోడ్ల మీద తిరగలేదు. అలా కాదు సార్, మనం చూస్తూ ఉంటాం కదా, పర్వాలేదు. చుట్టుపక్కల పరిస్థితులు అనేవి అప్పుడు కంటే ఇప్పుడే బాగున్నాయి. ఓకే, మరి ఏంటి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధాని మీద? రాజకీయాలు అసలు నేను చదవను. రాజధాని సార్, రాజధాని అదే రాజధాని, మన రాష్ట్ర రాజధాని కదా, అది అమరావతిలో ఉండడం మీద మీ అభిప్రాయం ఏంటంటున్నాను? తెలియదు సార్. ప్రస్తుతం లడ్డూ గురించి చర్చ నడుస్తుంది. రోజు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో సుబ్బారెడ్డి గురించి. అది ఎప్పుడు 5 సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంది. ఓకే, కానీ ఈ మధ్య ఒక వారం నుంచి ఎక్కువ అదే చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మీరేమనుకుంటున్నారు? ఆ లడ్డు కల్తీ జరిగింది, బాగా కల్తీ జరిగింది. అది ఓకే, కల్తీ బాగా జరిగింది. నెయ్యి కల్తీ, ఆ కొవ్వు ఈ కొవ్వు అన్నారు, కొవ్వు రసాయనాలు బాగా జరిగింది. ఓకే, కానీ మేమేం తప్పు చేయలేదు అంటున్నారు సార్ వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు తిట్టకూడదు, మరి తిట్టద్దులే, బూతులు తిట్టద్దు. మీ అభిప్రాయం చెప్పండి. చేసింది వాళ్ళే. ఓకే, కాదు జగన్ గారు వెళ్ళి ఏం చేయలేదు, ఆడ అయ్యంలో జరిగినాయి. సరే, ఈయనే జగన్ అదేలే సార్, నా అయ్యంలో ఈయన ఉన్నాడు. ఈయన ఆయన తెలియదా మరి యాస అంటే? ఓకే, 100 కోట్లు తెగితే అటు 50 కోట్లు పంపించారు జగన్కి, వీళ్ళు కోటలు పంచుకున్నారు. ఓకే, ఏంటి మరి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన ప్రభుత్వం? అది అంబడు అరెస్ట్ చేయడం కాదు, కాలు చేతులు తీసి పారదాం కాదు. దేనికి దేనికి? ఆయన తిట్టినందుకా? తిట్టినందుకు అటు చేసిన పాపాలు కూడా ఉన్నాయి. ఓకే, అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, 2029లో వస్తాను, నేను వడ్డీతో సహా చెల్లిస్తాను, అందరిని పీకేస్తాను అని చెప్పారు, వస్తాను అంటున్నాడు. ఏంటి ఆడు మాజీ సీఎం ఏమంటే ఆ మాటలు మాట్లాడవచ్చా? నేను మళ్ళీ ఎక్కుతాను. జగనే కాదు మాట్లాడేది, ఆడికి సపోర్ట్ చేసే నాయకులు కూడా మళ్ళీ మేము వస్తాం, మీ అంతా చూస్తాం, అది తప్పది. ఇటువంటి వాడనే చంద్రబాబు అవని ఇంకోడవని అది అనడం చాలా తప్పు. సో చివరిగా సార్ ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి పర్వాలేదు, ఆయన పరిపాలన బాగానే ఉంది.